వాకాడు మండలం పిల్లర్ సర్కిల్ వద్ద మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, దుగరాజపట్నం పోర్టు వెంటనే ప్రారంభించాలి అంటూ నినాదాలు చేసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దుగరాజపట్నం పోర్టు చంద్రబాబు వల్లనే ఆగింది, ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ నాయకులు మరణంతో పోర్టు నిర్మాణం ఆగిందని ఆయన తెలియజేశారు. వారి వారసుల వలన ఉపయోగం లేదు, కాంగ్రెస్ పార్టీతోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఈ ప్రాంతం వారిని లక్షాధికారులుగా చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుందని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ తెలిపారు. కారణం నిరుద్యోగం. ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు బీకామ్లు, బీటెక్లు, ఎంటెక్లు, బిఏలు పాస్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. మరి ఇంజనీర్లు డ్రైవర్లుగా మారుతున్నారు. మరి అష్ట కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు నిరుద్యోగులు. ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి ఉన్నాడు, ఒక దగ్గర ఇద్దరు ఉన్నారు. ఈ పరిస్థితులు ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఊహించి 12 సంవత్సరాల నాడు దుగరాజపట్టణ ఓడ రేవును శాంక్షన్ చేయడం జరిగింది. దుగరాజపట్టణ ఓడ రేవును శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఏంటి దుగరాజపట్టణం అంటే చాలా మందికి తెలీదు, కొంతమందికే తెలుసు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఓడ రేవు. ఈరోజు మద్రాసు పట్టణం బాగా ఉంది అని అంటే కేవలం పోర్టు వల్ల, విశాఖపట్నం బాగా ఉంది అని అంటే పోర్టు వల్ల. ఆలోచించి దుగరాజపట్టణ ఓడ రేవును మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నేను తీసుకురావడం జరిగింది 12 సంవత్సరాల నాడు. పార్లమెంట్లో కూడా చట్టం చేయించాం, విభజన చట్టంలో పెట్టాం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. వేసిన తర్వాత దీనివల్ల లాభం ఏంటి? 1,00,000 మంది అధికారులు అవుతారు, లక్షలకు అధికారులు అవుతారు ఈ పోర్టు వల్ల. మరి 1,00,000 మంది రైతులు కోటీశ్వరులు అవుతారు ఈ పోర్టు వల్ల. 1,00,000 మందికి ఉద్యోగాలు. ఎటువంటి ఉద్యోగాలు? మరి చిమ్మే ఉద్యోగం, తుమ్మే ఉద్యోగాలు కాదు, సూటు బూటు వేసుకునేటువంటి ఉద్యోగాలు వస్తాయి పోర్టు వల్ల. కానీ మన నాయకుడు పాపం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి ఆయన చేసిన పెద్ద పాపం, మళ్ళా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద పాపం, పాపాల్లో పాపం, దుగరాజపట్టణ ఓడ రేవుని ఆపమని జాబు రాయడం. ఈరోజు ఈ మన ప్రాంతం అభివృద్ధికి రాకుండా పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలని చెప్పక తప్పదు. ఇది వాస్తవం. దాస్తే దాచేది దాపిరకం కాదు, ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు మరి అక్కడ విశాఖపట్నాన్ని గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తా ఉండింది. అందుకే ఈరోజు వాకాడుకు వచ్చాను. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. 1,00,000 మందికి కాదు, 5,000 మందికి కూడా రావాడు ఉద్యోగాలు. మరి ఇక్కడ లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి ఓడ రేవుని చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపేవు నాయుడు? నేను అడుగుతున్నాను. జవాబు ఉందా నీ దగ్గర? ఇంతకంటే పాపం ఏంది? ఇంతకంటే పాపం ఏ నాయకుడు ఈ భారతదేశంలో ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో చేయలేదు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. శాపం తగులుతుంది చంద్రబాబు నాయుడికి ఎప్పుడోసారి ఈ పాపాన్ని. నేను చూడాలనుకున్నాను ప్రతి ఇంట్లో కారు ఉండాలని, నేను అనుకున్నాను ప్రతి ఇంట్లో ఉద్యోగాలు రావాలని, ప్రతి రైతు బెంజ్ కార్లు కొనాలని అనుకున్నాను. అందుకే తెచ్చాను. ఈ బట్టి మాత్రం చెప్పదలుచుకున్నాను. వాస్తవం, ఈ ప్రాంతంలో నాయకులు చచ్చిపోయారు. అదే జనార్దన్ రెడ్డి బతికి ఉంటే ఇది ఆగున్నా లేదు. అదే నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బతికుంటే ఇది ఆగి ఉండేది కాదు. ఈ ప్రాంతంలో మంచి నాయకులు చచ్చిపోవడం వల్ల నేను తెచ్చినటువంటి ప్రాజెక్టు దుగరాజపట్టణ పోర్టును ఆపాడు చంద్రబాబు నాయుడు. నాయనా, నువ్వు నాకు బాగా తెలుసు,
నువ్వు ఇది పెద్ద పాపం చేశావు, దీనికి శాపం తగులుతుంది నాయన నీకు నేను తెలియజేస్తూ వెంటనే ఇది చట్ట ప్రకారంగా పెద్ద మేజర్ పోర్టు రావాలి దుగరాజపట్టణం. ఎందుకు రావాలి? ఈ సముద్ర తీరంలో దుగరాజపట్టణం తూపిలిపాలెం దగ్గర ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి లోతు మద్రాసులో లేదు, విశాఖపట్నంలో లేదు, కృష్ణపట్నంలో లేదు. అంత లోతైన ప్రాంతం కాబట్టి ప్రపంచంలోనే ఒక 5 పెద్ద పోర్టుల్లో దుగరాజపట్టణ పోర్ట్ అవుతుందని అందరం ఆశించిన దానికి మరి చంద్రబాబు నాయుడు శాపం పెట్టాడు. ఆ శాపం ఎట్ట మారుతుందో నాకు తెలీదు. వేల మంది నిరుద్యోగులకు వాళ్ళ కన్నీళ్లు తుడిచేదానికి తెచ్చినటువంటి దుగరాజపట్టణ రేవుని ఆపిన చంద్రబాబు నాయుడు నేను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే దుగరాజపట్టణ పోర్టును ప్రారంభించాలి, చట్ట ప్రకారంగా ఉన్నటువంటి పోర్టును ప్రారంభించాలి. వాళ్ళు చెప్తున్నారు మేము షిప్ బిల్డింగ్ యూనిట్. వరే పిచ్చినాయాలల్లారా చెప్పండిరా, ఊరికన్నా పోయి మాటలు వెధవల్లారా అని నేను అంటున్నా. షిప్ బిల్డింగ్ అంటే ఒక చిన్న పరిశ్రమ. ఆ ప్రాంతం అభివృద్ధికి రావాలంటే నువ్వు ఎందుకు అభివృద్ధి నిరోధకుడైనావు? ఓ చంద్రబాబు నాయుడు, పాపం కాదా ఇది? వాళ్ళ అమాయకులు. కానీ నువ్వు తప్పించుకున్నావు. అదే నల్లమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉంటే ఏం చేసిండేవాడో నేను చెప్పను. అదే జనార్దన్ రెడ్డి బతికుంటే ఏం చేసిండేవాడో నేను చెప్పను. వాళ్ళ పిల్లకాయల వల్ల సాధ్యం కాలేదు. నేను తెచ్చిన పోర్టు తప్పనిసరిగా వస్తుంది అని తెలియజేస్తూ నువ్వు చేసిన పొరపాటును నేను ఏలెత్తి చూపిస్తూ ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లను అది ఒక్కటే దుగరాజపట్టణం ఒక్కటే తొడవగలదని తెలియజేస్తూ ఇక్కడ ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మీ నోటి మాటే శాసనం, మీరున్న చోటంతా సంబరం, వినూత్న ఆలోచనల శిఖరం, సరికొత్త ఆవిష్కరణల పర్వతం, ఆత్మీయ అనుబంధాల కెరటం, కల్మషం ఎరుగని మనస్తత్వం, రాజకీయానికే మీరు కొత్త అర్థం, పెద్దలు గురువుల పట్ల మమకారం, తల్లిదండ్రులంటే ప్రాణ సమానం, కుటుంబం మొత్తానికి బలం, నమ్ముకున్నోళ్ల బలగం. మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా గుండె పొరల్లో ఆవరించిన శూన్యం. మరొక్క మారు మా కోసం జన్మించవా మహాశయ. స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు, అభిమానులు. జయంతి కార్యక్రమంలో 2/11/2025 ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్లోని మేకపాటి స్వగృహమునందు జరుగును.